తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చంద్రబాబు అవినీతిని మోదీ ఎండగట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల అవినీతిని బాబు ఎండగట్టారు. బాబు జన్మభూమి కమిటీలని పురంధేశ్వరి తిట్టిపోశారు. బీజేపీ తమకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీని ఏకంగా ఉగ్రవాది అని చంద్రబాబు నాయుడు బిరుదు కూడా ఇచ్చారు. ఏపీని కాంగ్రెస్ వెనక నుంచి పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్. టీడీపీకి ఓటు వేస్తే మీ భూములు గుంజేసుకుంటారని పవన్ అన్నారు. ఇలా ఒకరినొకరు మనసారా తిట్టుకున్నవారే ఇప్పుడు చేతులు కలిపి హమ్ దోస్త్ అంటూ పాట పాడుతున్నారు. ఏపీలో కూటమి పాతాల రాజకీయాలను చూసి జనం అసహించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయ పార్టీలన్నీ కలిసి కూటమి కట్టాయి. రాజకీయాల్లో విలువలు ఉండాల్సిన అవసరం లేదని, పూటకో అభిప్రాయం మార్చుకోవచ్చునని, రోజుకో నిర్ణయం ప్రకటించవచ్చునని, నైతికత అన్నది రాజకీయాలకు ఉండాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్ముతోన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మనసారా కలిసి జట్టు కట్టారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమంతో పనిలేదు. చంద్రబాబుకు అర్జెంటుగా సీఎం కుర్చీ కావాలట. పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో మైక్ పట్టుకొని అధ్యక్ష అనాలట. 10 ఏళ్లుగా చట్టసభల్లో ఉద్యోగం లేని పురంధేశ్వరి ఎంపీ అయిపోవాలట. నరేంద్ర మోదీకి దేశమంతా కలిసి 400 ఎంపీ సీట్లు ఆయన చేతిలో పెట్టేయాలట. వీరి ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం, వీరి అధికారాల కోసం, వీరి స్వార్థ రాజకీయాల కోసం ఏపీలో కూటమి కట్టిన ఈ 3 పార్టీల నేతలు 5 ఏళ్ల క్రితం ఒకరిపై ఒకరు ఎంత ప్రేమగా తిట్టుకున్నారో కూడా ఓసారి చూడాలి. 2014 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 2019 ఎన్నికల ముందు 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకి ఏటీఎంగా మారిందని నరేంద్ర మోదీ అన్నారు. నరేంద్ర మోదీ పచ్చి ఉగ్రవాది అని, మంచివాడు కాదని చంద్రబాబు నాయుడు తిట్టారు. మోదీని నమ్మితే ముస్లింలను ముంచేస్తాడన్నారు. గోధ్రాలో 2000 మందిని చంపేశారన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూలీగా పనిచేస్తానంటోన్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు? టీడీపీకి ఓటు వేస్తే మీ భూములన్నీ లాగేసుకుంటారని హెచ్చరించారు. టీడీపీ దుర్మార్గులను ఇంటికి పంపాలని ఆయన అన్నారు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు పార్టీతో జట్టుకట్టి వేదిక ఎక్కారు అమిత్ షా. ఇదే అమిత్ షా కాన్వాయ్పై గతంలో రాళ్ల దాడి చేయించారు చంద్రబాబు. అంతేకాదు అమిత్ షా అసలు ఎవరు అంటూ జాతీయ మీడియాని నిలదీశారు. అమిత్ షా కొడుకు ఆస్తులు 16,000 రెట్లు ఎలా పెరిగాయో ఆయనే సమాధానం చెప్పాలని చంద్రబాబు గతంలో సవాల్ విసిరారు. అటువంటి అమిత్ షా అందరికీ నీతులు చెబుతారా అని మండిపడ్డారు. నరేంద్ర మోదీకి చంద్రబాబు వియ్యంకుడు, రాజకీయాల్లో కామెడీ యాక్టర్ నందమూరి బాలయ్య ఏకంగా వార్నింగే ఇచ్చారు. తెలుగు, హిందీ కాని భాషలో పదాలు కలగలిపేసి బాలయ్య మోదీని తిట్టిపోసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు దోచుకు తినేస్తున్నాయని బాబు వదినమ్మ, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. టీడీపీతో, చంద్రబాబు నాయుడితో అవగాహన రాకముందు ఈ వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి. స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఇదే పురంధేశ్వరి అన్యాయమని ఖండించారు. ఇప్పుడు ఏ బీజేపీతో పొత్తు కోసం హస్తినలో రోజుల తరబడి పడిగాపులు కాశారో ఆ బీజేపీ విలువలు ఉన్న బీజేపీ కాదని, బీజేపీది భస్మాసుర హస్తమని 2019లో చంద్రబాబు దుయ్యబట్టారు. విభజన పేరుతో కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు పవన్ కళ్యాణ్. మాకు న్యాయం చేయండి అంటే 2 పాచిపోయిన లడ్డూలిచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంతగా కసితేరా తిట్టుకున్న వారు ఇప్పుడు ఏమీ ఎరగనట్టు, అసలు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు ఎప్పుడూ రాలేదు అన్నట్లు జెండాలు జతకట్టేసి, ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేసి ప్రజాస్వామ్యపు చాపను చుట్టేసేయడానికి చేతులు కలిపేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాలంటే అలానే ఉంటాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూస్తుంటే అసహ్యం వేయడం లేదు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.